కౌన్సిలర్ కొత్త శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాను. ఇరవై 24 కౌన్సిలర్ ఉన్నారు. వీళ్ళందరిలో బెస్ట్ కౌన్సిలర్ అంటే మా వార్డు కౌన్సిలర్ అని మేము గర్వంగా చెప్పుకుంటాం సార్. తర్వాత వీళ్ళకు గత ప్రభుత్వంలో వీరి కుటుంబానికి కొంత అన్యాయం జరిగింది, మీకు కూడా తెలిసి ఉంటుంది. కనుక ఆ భక్తిని మీరు చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మా వద్ద రామాలయం ఉంది సార్. ఇక్కడనే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అత్యద్భుతంగా జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ వస్తుంటారు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్లు జరగడానికి ఇబ్బంది అవుతుంటుంది. దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని శాశ్వతంగా మున్సిపాలిటీ నుంచి నిధులు ఏర్పాటు చేస్తారని కోరుతున్నాము. అదేవిధంగా నాగర్కర్నూలు పట్టణంలో మెడికల్ కాలేజీ శాంక్షన్ అయింది. మీ ఆధ్వర్యంలో మేము పాలిటెక్నిక్ కాలేజీ కావాలని, లేదా ఇంజనీరింగ్ కాలేజీ అయితే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువైపోయినాయి కనుక ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకైతే పాలిటెక్నిక్ కాలేజీ ఉపయోగపడుతుంది కనుక పాలిటెక్నిక్ కాలేజీని మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారని, మీ నాన్నగారి ఆధ్వర్యంలోనే నాగర్లో డిగ్రీ కాలేజ్ వచ్చింది. అంతకుముందు డిగ్రీ కాలేజ్ లేకుండా కనుక మీ ఆధ్వర్యంలో తప్పకుండా ఇది ఏర్పాటు జరుగుతుందని ఆశిస్తూ మీ కౌన్సిలర్లందరికీ కూడా ఈ ముగింపు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రోడ్లు వేసుకొని ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సభాధ్యక్షులు సునీతా నరేందర్ గారికి, వేదికలు అలంకరించిన కౌన్సిలర్లకు, డైరెక్టర్లకు, నాయకులకు, ఇక్కడ విచ్చేసిన ఈ యొక్క వార్డు అక్కా చెల్లెలకు, అన్నా తమ్ముళ్లకు, పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ నేను ఎలక్షన్ కంటే ముందు, మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించే ముందు మీ అందరికీ చెప్పడం జరిగింది. నేను వస్తున్నా, నన్ను గెలిపియండి, తప్పకుండా మీకు పని చేస్తా. మీరు ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా స్వేచ్ఛగా బిజినెస్ చేసుకోవచ్చు. ఎవరిని కూడా ఒత్తిడిలో పెట్టకుండా ఆ రోజు ఎలక్షన్ కంటే ముందు మీకు వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక్కొక్కటి అనుకుంటూ ఈరోజు మీ వార్డులో నేను చూస్తుంటే ఇంత పెద్ద రోడ్ వేసిందని నాకు కూడా తెలియదు. అడిగినట్టు మా కౌన్సిలర్ ఎలా అడిగితే అలా ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర ₹1 కోటి పని చేసింది మేము వచ్చిన సంవత్సరంలోనే. కాబట్టి మీరందరూ కూడా ఇలానే ఎల్లప్పుడూ మా అందరిని ఆశీర్వదించి, మీరు ఎట్లా ఆశీర్వదిస్తే అట్లా మేము మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క ప్రోత్సాహం ఉంటే తప్పకుండా నాగర్ కర్నూలులో ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్ లేకుండా చేసుకోవాలనే కోరికతో మేము పనిచేస్తున్నాం. కాబట్టి మీ పెద్దల ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని కోరుకుంటూ, ఇంకోటి చెప్పారు పెద్దలు, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నా, ఐటీఐ కాలేజ్ అన్నా, పీజీ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నారు. నేను మొన్ననే 4 రోజుల క్రితం సీఎం ఆఫీస్లో లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకో అదృష్టం ఏంటంటే జేఎన్యూకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ గారు మన నాగర్కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన వారు కాబట్టి వారు కూడా ప్రోత్సహిస్తున్నారు. అతి త్వరలో ఆ దేవుడి దయ, మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మనకు అతి త్వరలో ఇంజనీరింగ్ పీజీ కాలేజ్ వస్తుందని కోరుకుంటూ, అదేవిధంగా చదువైనా సరే, అభివృద్ధి అయినా సరే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ముందంజలో ఉంటుంది. మీ అందరూ తెలుసు, ఆ తల్లి అడుగుతుంది ఇల్లు కావాలని. ఇండ్లైనా, రేషన్ కార్డులైనా అతి త్వరలో శాంక్షన్ అవుతాయి. దానికి ఇల్లు లేని వాళ్ళు తప్పకుండా ఈ యొక్క స్కీమ్ను వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం మరోసారి మా కౌన్సిలర్ ఇచ్చేసిన మా అన్న తమ్ముళ్ళైన కౌన్సిలర్లు ఇవాళ ఆఖరి దినం కాబట్టి వారికి పదవి విరమణ అభినందనలు తెలుపుతూ, అతి త్వరలో వాళ్ళు మళ్ళీ పెద్ద పెద్ద పోస్టులోకి వెళ్ళాలని, వారు కూడా మా వెంట ఉండి నాగర్ కర్నూలు అభివృద్ధిలో తోడ్పడాలని కోరుకుంటూ, మీ అందరి అవకాశం ఇచ్చిన బాలం నరేందర్, సునీత గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా ఉత్సాహంగా కూర్చున్న అక్కా చెల్లెలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, జై
తెలంగాణ. జై తెలంగాణ, జై కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి గారు